కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 201. గులకరాయితో రాజకీయమా? ఇటీవల ముఖ్యమంత్రి జగన్ పై జరిగిందంటున్న రాయి దాడి ఖండించాల్సిన విషయమే. అయితే నిజంగానే గులకరాయి తగిలిందా, లేక స్థానిక వైసీపీ నాయకులు అత్యుత్సాహంతో ఏర్పాటు చేసిన గజమాల గీసుకోవడం వల్ల అయిన గాయాన్ని రాజకీయంగా సానుభూతి కోసం వాడుకుంటున్నారా అన్నది తేలాల్సిన విషయం. ఇదిగో రాయి అంటూ వైసీపీ డబ్బా ఛానల్లో చూపిస్తున్న వీడియోలో అది రాయో లేక బంతిపూల రేకో అన్నది స్పష్టంగా కనిపించకపోయినా అది రాయేనని నమ్మమన్నట్లు కథనాలు కాకరకాయలు అల్లేస్తోందా ఛానల్. మొదటి నుంచి హత్య రాజకీయాలకు, శవ రాజకీయాలకు, కుట్రపూరిత పన్నాగాలకు అలవాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇతరుల్ని బాధ పెట్టడం, చావు వరకు వెళ్లేలా వేధించడం పరిపాటే అయినా వాళ్ళ అధినేతకు తగిలిన గులకరాయిని సాకుగా చూపించి దానికి ఏ సంబంధమూ లేని ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక ఏం చేసినా తమ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తాడన్న నమ్మకం లేకపోవడంతో రోజు రోజుకి గెలుపు గుర్రంలా ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోతున్న బోండా ఉమాని కట్టడి చేసేందుకు గులకరాయి ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని అరెస్టు చేసేందుకు పన్నాగం పన్నారు. ఒక్కసారి ఎన్నికల సంఘం పూరించాక అక్కడి నుండి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనేవి ఉండవన్న ఇంగితాన్ని మరిచిన కొందరు పోలీసు పెద్దలు వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తుండడం, దాన్ని ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టకపోవడం ఈ ప్రజాస్వామ్య దేశంలో నిజంగా సంఘ విద్రోహమే. శుక్రవారం నాడు బోండా ఉమాని అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన అశేష జనవాహిని బోండా ఉమాకి తోడుగా నిలవడంతో అప్పటికి మాట దాటేసి అదను కోసం గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తుండడం, ఆ విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి రాలేదనుకోవడం కూడా ప్రజలు చూస్తున్నారు. ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతుందన్నది వాస్తవం కాక మరేమిటి? మొదటి నుంచి జగన్ రాజకీయం అడ్డదారుల్లోనే సాగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా కళ్ళప్పగించి టీవీల్లో చూస్తున్న మనం అర్థం చేసుకోలేకపోవడం ఓటర్లుగా మన అజ్ఞానానికి నిదర్శనం. 2014 ఎన్నికల్లో తండ్రి చావును అడ్డం పెట్టుకుని ఆ సానుభూతిని వాడి శవ రాజకీయంతో అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అప్పుడు కాపు సమాజంతో పాటు ప్రజలంతా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అనుభవానికే పెద్దపీట వేసి తెలుగుదేశాన్ని గెలిపించాం. తర్వాత 2019లో కోడికత్తి డ్రామాతో ప్రజల్లో సానుభూతి పొందడంతో పాటు నవరత్నాలంటూ, లాభసాటి పథకాలంటూ ప్రజలకి ఆశ చూపించి నానా రకాల అడ్డదారులు తొక్కి ఎట్టకేలకి అధికారం చేజిక్కించుకున్నాడు. జగన్ అధికారం పొందడంలో తెలుగుదేశం పార్టీ కొన్ని వైఫల్యాలతో పాటు కాపులు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించడం కూడా జగన్ కి లాభం చేకూర్చింది. అయితే ఇప్పుడు 2024లో గులకరాయిని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజల్ని మభ్యపెట్టి సానుభూతి పొందాలనుకున్న జగన్ కుళ్ళు రాజకీయాల్ని ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తండ్రి మరణంతో శవ రాజకీయం, తర్వాత కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్యతో హత్య రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాపులు, దళితులు, బీసీలు, మైనార్టీల పట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా పనిచేయని బట్టల్ని నొక్కి నొక్కి ప్రజలకు మేలు చేసే ఏకైక ప్రభుత్వం తనదన్న తలపొగరుతో ఈ 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపించాడు. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ అవన్నీ మర్చిపోండి, నాకు తగిలిన గులకరాయి దెబ్బని చూసి ఓట్లేయండి అంటూ ధీమా ప్రదర్శించడం దేనికి తార్కాణం? ఈ ఎన్నికల్లో తన రాక్షసత్వాన్ని, సైకోయిజాన్ని 100% అటు ప్రజలకి, ఇటు తనకి అడ్డొచ్చే ప్రతిపక్షాలకి చూపించనున్నాడని అనుకోవాలా? జగన్ పై గులకరాయి దాడి జరిగిన 1-2 రోజులకే అటు జనసేనాని పవన్ కళ్యాణ్ పై, ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై కూడా రాయి దాడులు జరిగాయి. జగన్ జరిగిందని చెప్తున్న గులకరాయి దాడి మాత్రమే రాష్ట్రంలో ప్రాధాన్యతాంశంగా ప్రజల్ని ఉదరగొడుతున్న వైసీపీ సర్కార్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై, చంద్రబాబుపై జరిగిన దాడుల గురించి తమకి ఏమాత్రం పట్టనట్టు, ఇంకా చెప్పాలంటే అది అసలు అన్యాయమే కాదన్నట్టు ప్రవర్తిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్న నాయకులకే కాదు, ప్రజాప్రతినిధులకు, జనం తరఫున ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే ఏ నాయకుడికైనా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానిదే. అది తమ వైఫల్యం కాదనే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదు. జగన్ పై గులకరాయి దాడికి ఏ విధంగా అయితే విచారణ జరుగుతుందో ప్రజాపక్షంలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై జరిగిన దాడులకి కూడా అదే విధంగా విచారణ చేపట్టాల్సిందే. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రజానాయకులపై దాడి జరిగిందంటే అది నిజంగా పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ, భద్రతా వ్యవస్థల వైఫల్యాలు మాత్రమే కాదు, తమ ప్రభుత్వ వైఫల్యంగా జగన్ ఒప్పుకున్నట్టే అన్నది నిర్వివాదాంశం.
ఇన్నాళ్లు ఏ వ్యవస్థని సక్రమంగా పనిచేయనీయకుండా చేసిన జగన్ తనపై జరిగిందంటున్న దాడి గురించి చెప్పుకునే కంటే నిజంగా సిగ్గుతో ప్రజలకి మొహం చూపించకుండా పరదాల మాటునే కుళ్ళి ఏడవాల్సిన విషయం ఇది. అందుకే వ్యవస్థల్ని నాశనం చేసి కోరి తన నాశనంతో పాటు రాష్ట్ర వినాశనానికి కారకుడైన జగన్ ని యావత్ కాపు సమాజంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జగన్ బాధిత వర్గాలన్నీ కలిసికట్టుగా ఓడిద్దాం. అప్పుడే రాష్ట్రాభివృద్ధి కొత్త చిగుళ్లు తొడిగి సవ్య దిశకు పయనం మొదలెడుతుంది. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అఖిల భారత కూర్మి క్షత్రియ మహాసభ అధ్యక్షులు, ఓసీ కులాల ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.